విశ్వం అనేది ఎలా వచ్చింది? దానికది ఏదైనా వస్తుందా? ఏది రాదు. దేవుడు ఉన్నాడా? ఉంటే కనిపించడేంటి అని అడుగుతారు. అటువంటి వారందరికి కూడా సృష్టిని చూపించి మనం పాఠాలు నేర్పించవచ్చు. మరి సృష్టిని చూపించాలంటే సృష్టిని ఎవరు చేశారు? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే సృష్టి కలగటానికి కారణం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే కొన్ని కలిగాయని చెప్తున్నారు. ఇప్పుడు భూమి, సూర్యుడు, ఈ విశ్వం సుమారుగా 1500 కోట్ల సంవత్సరాల క్రితం ఇవన్నీ ఆవిర్భవించాయి అని అంటున్నారు. ఎలా ఆవిర్భవించాయి? చాలా వరకు శాస్త్రవేత్తలందరూ కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్లు ఇచ్చినవి మనకు తెలుసు. మనిషి ఎలా పుట్టాడు అని అంటే కోతి నుంచి పుట్టాడు అన్నారు. నిజానికి మనిషి కోతి నుంచి పుట్టారా? ఒకప్పుడు నేను చిన్నప్పుడు స్కూల్స్లో చదువుకున్నప్పుడు కూడా మనిషి కోతి నుంచే పుట్టాడు అని నేర్చుకున్నాను. అదే ఎగ్జామ్ రాశాను, అది రాసే పాస్ అయ్యాను. ఇప్పుడు మనిషి జ్ఞానోదయం, ఇప్పుడు వచ్చింది జ్ఞానోదయం. ఏ చెట్టు కిందకి వెళ్ళాడో కానీ జ్ఞానోదయం తెచ్చుకుని మనిషి కోతి నుంచి రావటం ఏంటి? ఇది తప్పు. ఈ సిద్ధాంతాన్ని, డార్విన్ పెట్టిన ఈ పరిణామ సిద్ధాంతాన్ని మన పుస్తకాలలో బోధించొద్దు అని తీసేయడం కూడా జరుగుతుంది. దీని మీద చాలామంది శాస్త్రవేత్తలు కూడా డార్విన్ మీద మక్కువతో అది తీసేయడం ఏంటి అని కూడా అంటున్నారు. ఇలా చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చిన ఈ శాస్త్రం విశ్వం గురించి ఎలా కరెక్ట్గా చెప్పగలుగుతుంది అంటారు? అందుకే విశ్వం గురించి కొంతవరకు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఒక బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు. వాళ్ళు పెట్టుకున్న సిద్ధాంతం ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ. దాని గురించి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీశాను, అది మీరు చూడండి. ఇప్పుడు ఇందుకో బిగ్ బ్యాంగ్ థియరీ, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం కనిపిస్తుందా? విశ్వం ఒక పెద్ద ప్రేలుడు ఫలితంగా బిలియన్ల సంవత్సరాల క్రితం సృష్టించబడిందని ఒక సిద్ధాంతం. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అంటే ఏంటి? విశ్వం ఒక పెద్ద పేలుడు ఫలితంగా, అంటే ఒక పెద్ద శబ్దం వచ్చింది. బిగ్ అంటే ఏంటి? పెద్దది. బ్యాంగ్ అంటే ఏంటి? ప్రేలుడు, విస్ఫోటనం, శబ్దం. ఏదైనా పేల్చితే వచ్చేది ప్రేలుడు, శబ్దం. అంటే ఒక పెద్ద శబ్దం వలన విశ్వం పుట్టింది అని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇప్పుడు దేవుడు మనకి బైబిల్లో ఏం చెప్పాడనంటే శబ్దమే కరెక్టే. ఏంటి ఆ శబ్దం? శబ్దం ఏంటి అని అంటే మనకు బైబిల్లోనే చెప్పారు కదా, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణములైనవి. అంటే వాక్యం అంటే శబ్దమా? వాక్యం అంటే ఏంటండి? ఉదాహరణకి స్కూల్స్లో పిల్లలకి ఎగ్జామ్స్ పేపర్లు ఇచ్చినప్పుడు ఒక మాట రాయిస్తారండి. అనుకుందాం పరిణామ సిద్ధాంతం అని చెప్పాను కదా, అనుకుందాం పరిణామ సిద్ధాంతాన్ని 5 వాక్యాలలో వివరించగలరు అంటారు. 5 వాక్యాలు వివరించడం ఏంటి? వాక్యం అంటే ఏంటన్నమాట? మాట. వాక్యం అంటే ఏంటి? మాట. ఈ ఫ్యాన్ గురించి మీరు ఒక 10 వాక్యాలు చెప్పండి అన్నాం అనుకోండి, అప్పుడు ఏం చెప్తాను? ఫ్యాన్ గుండ్రంగా తిరుగుతుంది, చల్లని గాలి ఇస్తుంది, దాని మీద చేతులు పెట్టకూడదు, ఆన్ చేసినప్పుడు స్విచ్ ఆన్ చేస్తే తిరుగుతుంది, స్విచ్ ఆఫ్ చేస్తే ఆగుతుంది. అంటే ఇవన్నీ ఏంటన్నమాట? వాక్యాలు, మాటలు. ఇప్పుడు ప్రపంచములు దేవుని వాక్యం. అంటే ఇప్పుడు మాట ఎవరిది? దేవుని మాట వలన ప్రపంచములు నిర్మాణమైన. అంటే మాట అంటే శబ్దమా కాదా? శాస్త్రం అయితే శబ్దం అంది, దేవుడు ఆ శబ్దం కూడా ఎవరిదో చెప్పాడు, ఆ శబ్దం దేవునిది. మరి ప్రేలుడు అన్నారు కదా, మాట పెద్ద శబ్దం ఎలా అవుతుందండి అనుకోవచ్చు. యోబు గ్రంథం తీయండి ఒకసారి. యోబు గ్రంథం 37వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి. యోబు గ్రంథం 37వ అధ్యాయము 2వ వచనం నుంచి చూస్తే ఆయన శబ్దం, ఆయన మాటల గురించి వివరంగా అక్కడ చెప్తున్నాడు చూడండి. యోబు గ్రంథము 37వ అధ్యాయము 2వ వచనం నుంచి, ఆయన స్వర గర్జనము వినుడి. అంటే ఆయన స్వరం ఎలాంటిదన్నమాట? గర్జనం. కోకిల స్వరం మీకు తెలుసు, అదే సింహం, దాన్ని గర్జన అంటాం, కోకిలదేమో పాట అంటాం. అంటే ఇప్పుడు సింహం గర్జన ఎందుకు అంటున్నాం? ఒకసారి సింహం గర్జిస్తే దాని శబ్దానికి ఏనుగులు కూడా పారిపోతాయి. దానికంటే పెద్దవి ఆకారంలో, దీనికంటే పెద్ద చెవులు కలిగినవే. అంత పెద్ద శబ్దాన్ని భరించలేకపోతున్నాయి, అంత చేటంత చెవులు. అలాగే దేవుని స్వరం గురించి కూడా చెబితే ఏమన్నాడు? గర్జనం, స్వర గర్జనము వినుడి. తర్వాత ఇంకా క్రింద చదవండి. ఆయన మాట, ఆయన నోట నుండి బయలువెళ్ళు ధ్వని. అంటే ఆయన నోట నుంచి ఏం వస్తుంది? ధ్వని వస్తుందా? శాస్త్రం ప్రేలుడు అని చెప్పింది, దేవుడు
ధ్వని అని చెప్పాడు. రెండిటికి సింక్ అయ్యిందా లేదా? అంటే శాస్త్రం దేవుడి దగ్గరకు వస్తుంది కానీ దేవుడిని ఒప్పుకోవటం లేదు. కానీ మనం ఆ ధ్వని ఎవరో కాదు, దేవుని ధ్వని, దేవుని శబ్దం, దేవుని మాట, దేవుని వాక్యం. ఆ శబ్దం వలన ఈ విశ్వమంతా కలిగింది. ఇంకొక మాట చూడండి, కీర్తన గ్రంథం 148వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథం 148వ అధ్యాయము 5వ వచనంలో, యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. ఉందా అక్కడ? 148 కీర్తన 5వ వచనం. 4వ వచనంలో కూడా చూస్తే, పరమాకాశములారా, ఆకాశం పైన ఉన్న జలములారా ఆయనను స్తుతించుడి. ఇంకా 3వ వచనంలో చూస్తే సూర్యచంద్రులారా అని అన్నాడు. ఇక 2వ వచనంలో చూస్తే దూతలారా అని అంటున్నాడు. ఇక 8వ వచనంలో చూస్తే వడగండ్లలారా, హిమమా, ఆవిరి అని అంటున్నాడు. అంటే ఇవన్నీ కూడా ఎలా పుట్టాయి అని అంటున్నాడు? ఆయన ఆజ్ఞ ఇవ్వగా. అంటే మాట. ఆజ్ఞ అంటే ఏంటి? మాట ఇస్తే ఇవన్నీ పుట్టాయా? మాటలు ఇవి పుడతాయా? శబ్దం వల్ల ఇన్ని వస్తాయా? ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఏంటంటే జాగ్రత్త వినండి. మనకి ఫంక్షన్స్‌లో కానీ, పార్టీస్‌లో కానీ, పెళ్ళిళ్ళలో కానీ, చచ్చిపోయినప్పుడే కానీ తారాచువ్వలు వేస్తుంటారు. చచ్చిపోయినప్పుడు రంగురంగులు వేయరు కానీ దీపావళికి వేస్తారండి తారాచువ్వలు. పైకి వెళ్ళి ఎంతో విస్తీర్ణంలో ఒక చక్కని ఆకారంలో పువ్వులాగో లేకపోతే చెట్టులాగో అది రంగురంగులుగా వస్తాయి. ఒకే రంగు ఉంటుందా? ఆ తారాజువ్వ పైకి వెళ్తే పచ్చని రంగులు, ఎర్రని రంగులు, తెల్లని రంగులు, రంగురంగుల తారాజువ్వలు పైన మనకు ఆకాశంలో కనిపిస్తాయి పెద్ద విస్తీర్ణంలో. అలాగే పెద్ద శబ్దం కూడా వస్తుంది. ఊరందరికి వినిపించేస్తుంది. కాతిరాజులో ఒక తారాజువ్వ పేల్చామంటే ఊరందరికి వినిపిస్తుందా? ఊరందరికి వినిపిస్తుంది. రంగురంగుల విస్తీర్ణం ఉంటుంది. అలాగే అందులో మందు వాసనలు కూడా ఉంటాయి. వాసనలు కూడా అది పేల్చగానే కిందకి మనకి వస్తుంది. అంటే మనకి తారాజువ్వ చిన్నగా ఉంది, ఒక చిన్ని కర్ర దనుకుంది. ఇంత చిన్న దానిలో అంత పెద్దదుందా? ఇంత చిన్ని దానిలో అంత శబ్దం ఉందా? ఇంత చిన్ని దానిలో విస్తీర్ణత కలిగిన, అంత పెద్ద విస్తీర్ణత కలిగిన ఏమంటారు, ఉనికి దానిలో ఉందా అనంటే ఉందనే చెప్పాలి. చూస్తే మనకు అర్థమవుతుంది. చూడకపోతే అర్థం కాదు. అదే చిన్ని పిల్లలకి ఇచ్చామనుకోండి, అదేంటో తినేదేమో ఐస్ క్రీమ్ లాగా ఉందో, కోన్ ఐస్ క్రీమ్ లాగా ఉందని నోట్లో పెట్టుకుంటారు. కానీ మనకు తెలుసు. వాళ్ళు చూడలేదు కాబట్టి నమ్మలేదు. మనం చూసాము కాబట్టి నమ్మాం. అలాగే సృష్టి విషయంలో కూడా మనం ఇంకా చూడలేదు, సృష్టించబడినది కాబట్టి మనం నమ్మటం లేదు, దేవుడు లేడు అంటున్నాం. కానీ దీన్ని ఎలాగైతే పేలిన తర్వాత పెద్ద విస్తీర్ణంలో రంగురంగులు కనిపిస్తున్నాయో, అలాగే దేవుని మాట కూడా వస్తే, శబ్దం వస్తే మనకి కనిపించే నీరు, కనిపించే కొండలు, కనిపించే పక్షులు, జంతువులు, ఆకాశం, చేపలు, ఇవన్నీ కూడా పంచభూతాలన్నీ కూడా, విశ్వం అంతా కూడా, గ్రహాలు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, సూర్యుడు, చంద్రుడు, ఉపగ్రహాలు అంటున్నాం చంద్రుల్ని, ఇవన్నీ కూడా కలిగాయనంటే కనిపించని దానిలో ఇవన్నీ ఉన్నాయి అని ఒక చిన్ని తారాజువ్వను చూసి నమ్మిన నీవు, కనిపించే ఈ విశ్వమంతా కనిపించని మాటలో ఉన్నదని ఎందుకు నమ్మలేకపోతున్నావు? అందుకే దేవుణ్ణి నమ్మించే పాఠమే ఈ విశ్వ ఆవిర్భావం. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను.